యుఎస్ మిలిటరీతో కంపేర్ చేస్తే మన ఇండియన్ ఆర్మీకి మేజర్ ఎక్విప్మెంట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? అది R&D ఎక్విప్మెంట్ కన్నా R&D అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది. అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ ఎ కంట్రీ విచ్ ఇస్ ది బిగ్గెస్ట్ ఆర్మ్స్ డీలర్ ఇన్ ది వరల్డ్. మీరు యుఎస్ లో చూసుకుంటే గన్ కల్చర్ అనేది చాలా నార్మల్ కదా. మీకు రోడ్ మీద ఎవరైతే పట్టుకొని గన్ పట్టుకొని తిరగచ్చు, యూ కెన్ బై ఇట్ ఫ్రమ్ స్టోర్స్. అక్కడ ఇండియాలో అలా కాదు. నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఒకళ్ళు డిఫెన్స్ కంపెనీ పెట్టాలి అని అనుకున్నారు, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టి నేను ఒక వెపన్స్ తయారు చేయాలి అని అనుకున్నాను. అంటే మంచిగానే, అంటే ఏదైనా స్మగ్లింగ్ చేద్దామని అలా అని కాకుండా ఇన్ జనరల్ ఒక బిజినెస్. ఆ బిజినెస్ ఏంటి అంటే ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. నేను ఇండియన్ ఆర్మీకి అమ్ముతాను, లేకపోతే వేరే కంట్రీ ఆర్మీస్కి అమ్ముతాను అని చెప్పి మనం స్టార్ట్ చేయొచ్చు. కానీ ఒక యుఎస్ లో ఒక 22 years old ఎవరైతే చిన్నప్పటి నుంచి గన్స్ దగ్గరగా చూసి వాటిని బాగా యూజ్ చేసి వాటిని ఓపెన్ చేసి అసెంబుల్ చేసి ఒక 10-15 గన్స్ వాడిన అతనుకున్న నాలెడ్జ్ మనకి ఇక్కడ అవైలబుల్ లేదు. ఏది గన్స్ అయినా కానీ ఎక్కడ R&D చేయాలన్నా కానీ ముందు మీకు అవైలబుల్ ఉండాలి కదా. కొత్తగా ఏదైనా తయారు చేయాలి, బెటర్ చేయాలి అంటే మీరు యూఎస్ లో చూసి ఉంటారు. బయింగ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ హెలికాప్టర్ మచ్ ఈజియర్. వాళ్ళకి ఎవరైనా పొలాలు ఉంటే వాళ్ళు దాంట్లో స్ప్రే చేసుకోవడాలు, లేకపోతే ఎక్కడైనా రెస్క్యూ జరిగినా కానీ మౌంటైనరింగ్ వీటిలో మీరు అబ్రాడ్ లో మౌంటైనరింగ్ చేస్తే మీరు ఒకసారి రెస్క్యూకి ఫోన్ చేస్తే వెంటనే హెలికాప్టర్ వచ్చేస్తుంది. సో అవన్నీ ఆ ఇండస్ట్రీ ఏంటంటే అక్కడ థ్రైవ్ అవుతుంది కాబట్టి చాలా అడ్వాన్స్డ్ వస్తుంది. అక్కడ మనకి కొద్దిగా తక్కువ కాస్ట్ కూడా దొరుకుతుంది. ఏ ప్రొడక్ట్ అయినా మీకు మార్కెట్ లో ఎక్కువ కావాలి అంటే ఎప్పుడు అవుతుంది? డిమాండ్ అండ్ సప్లై, అండ్ అట్ ద సేమ్ టైం కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉన్నప్పుడు జనాలు కొనుక్కోవడం ఈజీగా ఉంటుంది. సో అలాంటి టైం ఎప్పుడు వస్తుందో ఇండియాలో మేబీ దెన్ అప్పుడు మనం ఫస్ట్ ప్లేస్ కి రీచ్ అవ్వడం, లేకపోతే యూఎస్ తో మనం కంపీట్ చేయగలము, అలాంటివి చేయొచ్చు.